నమస్తే అందరికీ. టుడే రెసిపీ వాంగీబాత్ కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ముందుగా బాయిల్ చేసుకున్నటువంటి వైట్ రైస్, 3 వంకాయలు తీసుకోవాలి, కొత్తిమీర కొద్దిగా, 2 పచ్చిమిర్చి టేస్ట్కి తగినంత, వాంగీబాత్ పౌడరు 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, ఉడకబెట్టిన గ్రీన్ బఠానీ, కరివేపాకు ఒక 2, టమోటా 1, ఆనియన్స్ 2. కొద్దిగా నీళ్లు తీసుకొని అందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కట్ చేసుకున్న వంకాయ ముక్కలను ఇందులో వేసుకుంటే వంకాయలు నల్లగా కాకుండా ఉంటాయి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉద్దిపప్పు కొద్దిగా, శనగబేడలు కొద్దిగా వేసి దోరగా వేయించుకోవాలి. ఉద్దిపప్పు శనగబేడలు దోరగా వేగిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ను ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఎరుపు రంగులోకి వచ్చిన తర్వాత ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కలు ఇందులోకి వేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ వాంగీబాతుని చిన్నపిల్లలకి బ్రేక్ఫాస్ట్కి పెట్టవచ్చు, లంచ్లోకి కూడా వాంగీబాతును పెడితే పిల్లవాళ్ళు తొందరగా తింటారు. వంకాయల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఈ వాంగీబాతుని చిన్నపిల్లలకి బ్రేక్ఫాస్ట్గా కూడా ఇష్టంగా తింటారు. లంచ్లో కూడా క్యారియర్కి స్కూల్కి పంపిస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. వంకాయలు ఫ్రై అయినాయి. ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి టమోటా ముక్కలు ఇందులోకి వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి 2 మాత్రమే, ఎందుకంటే వాంగీబాత్లో ఆల్రెడీ కారం ఉంటుంది. ఇది పచ్చిమిర్చి మాత్రము టేస్ట్కి. పచ్చిమిర్చి వేయడం వల్ల ఏ కూరలు కానీ వాంగీబాత్ కానీ ఏదన్నా కూడా కానీ టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి కరివేపాకు ఇప్పుడు వేసుకుంటున్నాను. దీనికి వాంగీబాత్కి తగినంత ఉప్పు ఇప్పుడే ఇందులో యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా వేసాను. వంకాయలు కొంచెం బాగా మగ్గాలి, పచ్చిగా ఉంటే బాగుండదు, బాగా ఫ్రై కావాలి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి గ్రీన్ బఠానీ ఇందులోకి వేసుకోవాలి. ఇది వేసి ఇలా ఫ్రై చేయాలి. ఒక 5 మినిట్స్ దీన్ని పెట్టాలి, మగ్గుతుంది. ఇలా లిడ్ పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్లోనే ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఈ లిడ్ ఓపెన్ చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా వంకాయ బాగా మగ్గిన తర్వాతనే వాంగీబాతు పౌడర్ వేసుకోవాలి. ఎందుకంటే వంకాయ ఉడకన్న పౌడర్ వేసుకున్నాం అనుకో అది పచ్చిగానే ఉంటుంది. అందుకని ఇప్పుడు వేసుకుంటే ఇది వేసిన కొద్దిసేపుకే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఎక్కువసేపు పెట్టకూడదు. ఇలా అంతా ఒకసారి కలయిదిప్పుకోవాలి. వాంగీబాతు పౌడర్ వేసిన తర్వాత ఇది ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు, వేసిన కొద్దిసేపుకి ఆఫ్ చేయాలి. దించుకునే ముందుగా చివరగా గార్నిష్ కోసము, రుచి కోసము కొత్తిమీర చల్లుతున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న వాంగీబాత్లోకి ముందుగా బాయిల్ చేసుకున్న ఈ రైస్ని ఈ విధంగా వేసుకోవాలి. వాంగీబాత్ పౌడర్ అంతా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి.
ఎందుకంటే కిందంతా మసాలా అంతా ఉంటుంది, అందుకని ఇలా బాగా కలయదిప్పుకోవాలి. ఇప్పుడు వాంగీబాదు రెడీ ఫ్రెండ్స్. ఇది పిల్లలకి లంచ్కి క్యారియర్లో పంపించినారంటే పిల్లలు లొట్టలు వేసుకొని క్యారీ మొత్తం ఖాళీ చేసుకొని ఇంటికి వస్తారు. ఆ విధంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసము మన ఛానల్ టేస్టీ ఫుడ్ రెసిపీస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.